దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 138. భయపడుతున్న శివంగి. అసలు ఏం జరిగింది? అంతగా ఎందుకు భయపడుతుంది? కథలకు వెళ్ళవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శిరీష స్నానం చేసి వచ్చేసరికి తన బెడ్ మీద దుప్పటి ముసుగులో ఎవరో పడుకుని ఉంటారు కదా. ఆ తర్వాత నుండి స్టోరీ కంటిన్యూషన్. నా బెడ్ మీద ఎవరు పడుకుని ఉంటారు అని అనుకొని ముందుకి 2 అడుగులు వేసేసరికి ఆ దుప్పటి ముసుగులో నుంచి చిన్నగా దెయ్యం సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఆ సౌండ్స్ విని ఆశ్చర్యంతో తన అడుగులు అక్కడే ఆగిపోతాయి. ఆ దుప్పటి ముసుగులో నుంచి చిన్నగా కదులుతూ అవే దెయ్యం సౌండ్ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంటే శివంగి కాస్త భయపడుతూ, ఏంటి ఈ సౌండ్స్? అసలు నా బెడ్ మీద ఉంది ఎవరు అని అనుకొని కాస్త భయపడుతుంటుంది. అలా భయపడే కొద్దీ దెయ్యం సౌండ్స్ ఇంకా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్కి తనలో భయం ఎక్కువై, అసలు నా బెడ్ మీద ఎవరు ఉండుంటారు అని అనుకుంటూ ఉండగానే భయంకరంగా దెయ్యం అరుపులు, మూలుగులు వింతగా వినిపిస్తుంటాయి. ఇదేదో సినిమాలో దెయ్యం అరుపులాగా వినిపిస్తున్నాయేంటి అని అనుకొని రూమ్ చుట్టూ చూస్తుంది. డిమ్ రెడ్ కలర్ బెడ్ లైటింగ్లో రూమ్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. విండోస్, డోర్స్ అన్నీ క్లోజ్ చేసి కనిపిస్తుంటాయి. ఎర్రగా కనిపిస్తున్న ఆ రూమ్ వాతావరణం కూడా తనని ఇంకాస్త భయపెట్టేస్తుంటుంది. అలా భయపడుతూనే మళ్ళీ తనలో తను ధైర్యం తెచ్చుకుంటూ, నేను భయపట్టువేంటి? నేను శివంగిని. భయమంటే ఏంటో నాకస్సలు తెలీదు అని అనుకొని ఆ సౌండ్స్ వినిపిస్తున్న ధైర్యంగా ఇంకొక 2 అడుగులు ముందుకు వేసింది. దాదాపు బెడ్ దగ్గరికి చేరింది. ఈసారి దెయ్యం అరుపులు ఇంకా వెరైటీగా, ఎంతటి ధైర్యవంతులకైనా భయాందోళనలు కలిగించే విధంగా ఆ సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఆ సౌండ్స్‌తో శివంగి వెన్నులో వణుకు పుడుతూ, ఏంటిది? అసలు నా బెడ్ మీద పడుకుంది ఎవరై ఉంటారు? నిజంగానే దెయ్యం వచ్చి పడుకుందా ఏంటి? అని అనుకొని, నో, దెయ్యం లేదు, భూతం లేదు. నేను డాక్టర్‌ని. ఒక డాక్టర్ అయి ఉండి దెయ్యమంటూ భయపడుతున్నానేంటి? అని అనుకొని మళ్ళీ ధైర్యంగా అడుగులు వేస్తూ బెడ్ దగ్గరికి చేరింది. దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి దెయ్యం అరుపులు, రకరకాల సౌండ్స్‌తో దెయ్యం ఏడిస్తే ఎలా ఉంటుందో, నవ్వితే ఎలా ఉంటుందో, అలా వింత వింతగా సాంగ్స్ ఇంకా వినిపిస్తూ ఉంటాయి. ఒక పక్క ఏసీ ఫుల్ కూల్‌లో ఉన్న శివంగికి స్నానపు ఒంటి మీద చెమట బిందువులు మెరుస్తూ కనపడుతున్నాయి. నిజంగానే నా బెడ్ మీద దెయ్యం పడుకుని ఉందా? దెయ్యం కాకపోతే ఆ సౌండ్స్ ఎందుకొస్తాయి? అని అనుకొని, లేదు లేదు, నేను శివంగిని. నేను ధైర్యవంతురాలిని. దెయ్యం లేదు, భూతం లేదు అని అనుకొని కాస్త ధైర్యంతో బెడ్‌షీట్ పట్టుకోవటానికి చెయ్యిని దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది. అలా తన చేయిని దగ్గరికి తీసుకొచ్చే కొద్దీ ఆ సౌండ్స్ ఇంకా వెరైటీగా, భయంకరంగా వినిపిస్తుంటాయి. పైగా దాని కదలికలు కూడా భయాందోళనలకు గురి చేస్తుంటాయి. అయినా ఆ భయంలో కూడా ధైర్యం చేసి ముసుగుని తీద్దామని పట్టుకుంది. ఇక అంతే. ఆ ముసుగులో నుంచి తన చెయ్యి గట్టిగా పట్టుకొని, నిన్ను వదలా బొమ్మాలి, వదలా అంటూ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. ఆ చర్యకి శివంగి ప్రాణాలు అరిచేతిలోకొస్తూ ఆవ్ అరుస్తూ చేయిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఆ చెయ్యి ఇంకాస్త గట్టిగా బిగిస్తూ ఇంకొక వెరైటీతో వింత వింత సౌండ్ వినిపిస్తూ ఉంటాయి. తను అరిచినా కూడా ఆ రూమ్ బయట నుంచి తన అరుపులు బయటికి వెళ్ళవు. ఎందుకంటే అన్ని విండోస్, డోర్ క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి. శివంగి భయంతో అరుస్తూ ఆ ముసుగుల నుంచి తన చెయ్యిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలా కొద్దిసేపు ప్రయత్నం తర్వాత ఒక్కసారిగా ఆ చెయ్యి వదులుతారు. హమ్మయ్య అని అనుకొని చెయ్యిని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు దెయ్యం నుంచి ఎలాంటి సౌండ్స్, కదలికలు లేకుండా సైలెంట్‌గా అయి కనిపిస్తుంటుంది. అది చూసి శివంగి ఆ భయం నుంచి కాస్త బయటపడుతూ తిరిగి వచ్చిన చెయ్యిని చూసుకుని, అసలు నా బెడ్ మీద ఏముంది అని అనుకొని
భయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ ధైర్యంగా చెయ్యిని దుప్పటి దగ్గరికి తీసుకువెళ్ళి ఒక్కసారిగా మొహం మీద నుంచి గుంజుతుంది. ఇంతెంత జుట్టు, ఇంతెంత పళ్ళతో ఒక భయంకరమైన రూపం తన కళ్ళ ముందు కనిపిస్తూ దాని పొడుగు గోర్ల చేతులు తన మెడ మీదకి వస్తుంటాయి. దాంతో శివంగి భయం ఇంకా పీక్స్‌లోకి వెళ్ళి గావు కేక పెడుతుంటుంది. నిన్ను వదల బొమ్మాలి వదలా! అంటూ ఆ రూపం రకరకాల భయంకరమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ పొడుగు గోర్లు ఉన్న తన చేతుల్ని శివంగి మెడ చుట్టూ వేసింది. వద్దు! నన్నేం చెయ్యదు! అంటూ అరుస్తూ శివంగి భయంతో వణికిపోతూ భయంకరంగా కనిపిస్తున్న ఆ దెయ్యం రూపం చూడలేక గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. తను ఆ భయంలో ఉండగానే నవ్వుతూ లేచి కూర్చుంటుంది. ఆ నవ్వు నార్మల్‌గా వినిపించేసరికి శివంగి తన అరుపులాపి నిదానంగా కళ్ళు తెరుస్తుంది. అదే భయంకరమైన రూపం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకా భయపడుతూనే చూస్తుంది. కానీ దుప్పటి ఇంకాస్త కిందికి జారేసరికి నిదానంగా తన భయం తగ్గుతూ ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. భయపడ్డావు కదా శివంగి! అంటూ ఆనంది వాయిస్ వినిపిస్తూ తన మొహానికి పెట్టుకున్న ఆ దెయ్యం మాస్క్‌ని తీసింది. అది చూసి శివంగి ఆశ్చర్యపోతూ ఉండగానే తన చేతులకి పెట్టిన ఇంతింత పొడుగు గోర్లు ఉన్న మాస్కులు కూడా తీసి అవతలికి వేసింది. తన పక్కన ఫోన్‌లో నుంచి ఆ సౌండ్స్ వచ్చినట్టుగా ఫోన్ కనిపిస్తూ ఉంటుంది. శివంగికి ఒక్కసారిగా ఆనంది మీద బీపీ పీక్స్‌లోకి వెళ్తూ ఏంటి తింగరదాన ఇదంతా? అంటూ కోప్పడుతుంది. దెయ్యమంటే నువ్వు భయపడతావో లేదో అని ఇలా చేశాను శివంగి. కానీ నువ్వు ఫుల్‌గా భయపడ్డావు కదా! అంటుంది నవ్వుతూ. తన మాటలకి ఇంకా కోపం పెరుగుతూనే భయపడినందుకు గిల్టీగా ఫీలవుతుంటుంది. అసలేంటి నీ వేషాలు? నన్నిలా భయపెట్టించి చంపాలనుకుంటున్నావా? అంటూ సీరియస్ అవుతుంది శివంగి. లేదు శివంగి. దెయ్యాలు వచ్చినా కూడా నువ్వు భయపడొద్దు అని నీకు ట్రైనింగ్ ఇస్తున్నాను అంటుంది అమాయకంగా మొహం పెడుతూ. ఏంటి? ట్రైనింగా? అని అడుగుతుంది ఆశ్చర్యంగా. ఆ! ట్రైనింగ్. మేము 5 రోజులు మన రామాపురం వెళ్తున్నాం కదా! నువ్వు తప్ప ఎవ్వరూ ఇక్కడ ఉండరు. ఒకవేళ నువ్వొక్కదానివి ఉన్నప్పుడు దెయ్యం వచ్చిందనుకో, భయపడకుండా ఉండటానికి నీకు ట్రైనింగ్ ఇస్తున్నాను అని అంటుంది. తన మాటలకి ఇంకాస్త భయపడుతూ, నేను ఒంటరిగా ఎందుకుంటాను? మీరు వెళ్ళిన ముత్యాలుంటుంది. మిగతా సర్వెంట్స్ కూడా ఉంటారు కదా! అని అంటుంది. ఈ 5 రోజులు లీవ్ తీసుకుంటామని ఆల్రెడీ సర్వెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇక ముత్యాలు రేపు మాతో వస్తుంది. ముత్యాలు రాకపోతే మేము ఆ పనులు ఎలా చేసుకుంటాము? అందుకే ముత్యాలు కూడా మాతో పాటే వస్తుంది. దెయ్యాల మధ్యలో ఉండేది నువ్వొక్కదానివే అని అంటుంది సాగదీస్తూ. లాస్ట్ డైలాగ్‌కి తను కంగారు పడుతూ, ఏయ్! దెయ్యాల మధ్యలో ఉండటమేంటి? దెయ్యం లేదు, భూతం లేదు. పిచ్చి పిచ్చి వాగుడు వాగకు అంటూ సీరియస్ అవుతుంది. అంటే నువ్వు దెయ్యాన్ని నమ్మవా? అని అడుగుతుంది అమాయకంగా. అస్సలు నమ్మను. దెయ్యాలంటూ ఏమీ ఉండవు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి నన్ను భయపెట్టించాలని చూడకు అంటుంది కోపంగా. అయ్యో! నిన్ను భయపెట్టించాలని కాదు శివంగి. మేం వెళ్ళాక నువ్వు ఒంటరిదానివి అవుతావు కదా! అందుకే ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను. కాకపోతే దెయ్యాల్లేవని అనుకోకు. ఖచ్చితంగా దెయ్యాలున్నాయి అని అంటుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దా నాన్నా? అంటూ కోప్పడుతుంది. పిచ్చి పిచ్చి మాటలే కాదు, మంచి మంచి మాటలే మాట్లాడుతున్నాను. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? అని అడుగుతుంది ఆనంది. ఉంది. అయితే? అని అంటుంది శివంగి. అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు. అంతేగా? అని అడుగుతుంది ఆనంది. అవును. నమ్ముతున్నాను అని అంటుంది. దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు మరి దెయ్యం ఉందని ఎందుకు నమ్మడం లేదు? దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం కూడా ఉన్నట్టే కదా! అంటుంది నమ్మకంగా. దెయ్యం ఉన్నదో లేదో నాకనవసరం. అసలిప్పుడు ఈ దెయ్యాల గోల ఎందుకు? అని అడుగుతుంది శివంగి. చెప్పాను కదా! నీకు ట్రైనింగ్ ఇవ్వడం కోసమని. ఆల్రెడీ మా లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. మేము రేపు పొద్దున్నే బయలుదేరుతున్నాం. అందుకని దెయ్యం వచ్చినా నువ్వు జాగ్రత్తగా ఉండటానికి నీకు ట్రైనింగ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇచ్చిన ట్రైనింగ్ చాలు. నువ్వు నా రూములో నుండి వెళ్ళిపో అని అంటుంది. వెళ్తానులే శివంగి. కానీ ఈ చుట్టుపక్కల దెయ్యాలు తిరుగుతున్నాయని టాక్ కూడా ఉంది. జాగ్రత్త.
ఒకవేళ దెయ్యం వచ్చినా నువ్వు భయపడకు అని అంటుంది. తన మాటలకి లోపల భయపడుతూనే పైకి ధైర్యం నటిస్తూ నేనేమి భయపడను గాని నువ్వెళ్ళు అని అంటుంది. వెళ్ళక ఈ దెయ్యాల రూంలో నేనెక్కడ పడుకుంటానులే అని చెప్పి చేతిలో ఉన్న ఫోన్లో మళ్ళీ దెయ్యాల సౌండ్స్ పెట్టుకుంటూ వెళ్తుంటే ఆ సౌండ్స్ వినలేక చెవులు గట్టిగా మూసుకుంటుంది శివంగి. ఆనంది ఆ సౌండ్స్ వింటూనే డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోతుంది. ఆ సౌండ్స్ ఆ రూమ్ నుండి వెళ్ళిపోయినా కూడా ఆ సౌండ్స్ అక్కడే ఉన్నాయేమో అన్నట్టుగా తన చెవులకి వినిపిస్తూ ఉంటాయి. ఛ! ఈ తింగర్ది నన్ను ఇంతగా భయపెట్టించిందేంటి అని అనుకొని వెళ్ళి డోర్స్ క్లోజ్ చేస్తుంది. ఆనంది కారిడార్లోకొచ్చి అక్కడ ఎవ్వరూ లేరని గమనించి చైతన్యకి ఫోన్ చేస్తుంది. తన ఫోన్ కోసమే రూమ్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ వెయిట్ చేస్తున్న చైతన్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పానంది ఏమైంది నీ ప్లాన్ అని అడుగుతాడు. నేను ప్లాన్ వేస్తే అది ఫ్లాప్ అవ్వడం జరగదన్నయ్యా, సూపర్ డూపర్ హిట్ అంటుంది నవ్వుతూ. అమ్మయ్యా అని అనుకొని సంతోషపడుతూ కానీ రేపు నీ మొగుడితో నీకెలాంటి ప్రాబ్లం రాదు కదా అని అడుగుతాడు. అసలు రాదన్నయ్య, నేను పెద్ద తెలివైన దాన్ని కదా, నేనంతా కవర్ చేసుకుంటానులే. సరే, మన మాటలు ఎవరైనా వింటే మళ్ళీ కష్టం. ఇక నేను ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక చైతన్య గాలిలో తేలిపోతూ యాహూ! శివంగితో ఈ 5 రోజులు సూపర్ అని అనుకుంటాడు. రూమ్లో అశ్విన్ ఆనంది కోసం వెయిట్ చేస్తూ ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ సోఫాలో కూర్చుని ఉంటాడు. ఆనంది నవ్వుతూ లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేసి అశ్విన్ చూసి నువ్వింకా పడుకోలేదా యమ్మా అని అడుగుతుంది. నేను పడుకోవడం అలా ఉంచు, నువ్వెక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు అశ్విన్ తనని చూస్తూ. ఆనంది బెడ్ దగ్గరికొచ్చి కూర్చుంటూ రేపు మనం ఊరికి వెళ్ళి 5 రోజుల వరకు రాము కదా, ఈ 5 రోజులు మనం ఎవరూ లేకపోయినా ధైర్యంగా ఉండమని శివంగికి జాగ్రత్తలు చెప్పి వస్తున్నాను అమ్మా అని అంటుంది. నువ్వు జాగ్రత్తలు చెప్పకపోయినా తను ధైర్యంగా ఉంటుందిలే కానీ నువ్వు పడుకో, రేపు ఎర్లీగా లేవాలి కదా అని అంటాడు. సరే అమ్మా, నువ్వు కూడా పడుకో, గుడ్ నైట్ అని చెప్పి బెడ్ మీద పడుకొని బొమ్మని హక్ చేసుకుని పడుకుంటుంది. ఇక శివంగికి మనసులో కలిగిన భయం తగ్గటం లేదు. డోర్ వేసి బెడ్ వైపు చూస్తే బెడ్ మీద అదే దుప్పటి కనిపిస్తూ దుప్పటి ముసుగులో కదిలిన కదలికలే తన కళ్ళ ముందు మెదులుతుంటాయి. బెడ్ దగ్గరికి వచ్చి ఛ అంటూ ఆ దుప్పటి తీసి అవతలకి వేసింది. ఆ బెడ్ మీద పడుకోవటానికి కూడా భయపడుతూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటుంది. నిర్మానుష్యంగా ఉన్న ఆ రూంలో ఇంకా ఏవో చిన్న చిన్న సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఏంటి ఆ సౌండ్స్ అని రూమ్ అంతా భయంగా చూస్తుంటుంది. ఆ రూమ్ గోడ గడియారంలో సెకండ్స్ ముళ్ళు కదులుతున్న సౌండ్ అది. ఇక్కడ అశ్విన్ వర్క్ పూర్తి చేసి ఆనంది వైపు చూసేసరికి శివంగిని భయపెట్టించి తనకు నిద్ర లేకుండా చేసిన ఆనంది మాత్రం ఆదమర్చి నిద్రలో ఉంటుంది. అశ్విన్ ల్యాప్టాప్ పక్కన పెట్టి తన దగ్గరికొచ్చి ప్రేమగా తన తల మీద చేయి ఆనిచ్చి నిమిరి బొమ్మని హక్ చేసుకుని పడుకున్న తనకి దుప్పటి కప్పి ఏదో గుర్తొచ్చినట్టుగా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి దానిలో ఉన్న పెళ్లి కూతురు బొమ్మని బయటకు తీస్తాడు. దానిని చూడగానే చిన్నప్పుడు ఆనందితో కలిసి ఆడుకున్న ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి కాస్త నవ్వుతూ ఆ బొమ్మని జాగ్రత్తగా ప్యాకింగ్ బ్యాగ్లో పెడతాడు. తర్వాత వచ్చి సోఫాలో పడుకొని తనని చూస్తూ అక్కడికి వెళ్తే ఆనందికి ఏమైనా జ్ఞాపకాలు గుర్తొస్తాయా అని అనుకొని తనని చూస్తూనే నిద్రలోకి పోతాడు. మరుసటి రోజు అశ్విన్ ఆనంది ప్యాకింగ్ బ్యాగులతో హాల్లో ఉండి ముత్యాలు అని పిలుస్తుండగా శివంగి గబగబా తన ప్యాకింగ్ బ్యాగ్తో వచ్చి అక్కడ ప్రత్యక్షమైంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు అశ్విన్ రియాక్షన్ ఏంటి? ఆనంది మీద అనుమానం కలుగుతుందా? ఈ 5 రోజుల్లో శిరీష చైతన్య మధ్య రాబోయే సన్నివేశాలేంటి? ఇదంతా తెలుసుకుని జితేంద్ర ఏం చేయబోతున్నాడు? తెలియాలి అంటే వీడియోస్ మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.